వేలాది మంది అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎస్ఐ పరీక్షా ఫలితాల వెల్లడి సీన్ ఎన్నికల కమిషన్ కు మారింది. ఎన్నికల కమిషన్ అనుమతిస్తేనే ఫలితాలు వెల్లడిస్తామంటున్నారు పోలీస్ బాసులు. ఎన్నికల కమిషన్ దయ చూపుతుందా లేదా కీలక సమయంలో ఫలితాల వెల్లడి నిలిపివేస్తుందా తెలియక పరీక్షలు రాసిన వేలాది మంది అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2296 ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం 2012లో నోటిఫికేషన్ జారీ అయింది. అదే ఏడాది డిసెంబర్లో దాదాపు 36,000 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరయ్యారు. ఎస్ఐ పరీక్షలు జరిగి ఏడాదిన్నర అవుతున్నా నేటి వరకు పరీక్ష ఫలితాలను వివిధ కారణాలతో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించలేదు. నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టుల కన్నా వాస్తవ పోస్టులు తక్కువగా ఉన్నట్లు పరీక్షలు పూర్తయిన తర్వాత ఉన్నతాధికారులు గుర్తించారు. ఫలితాల వెల్లడిపై ఈ అంశం ప్రభావం చూపించింది. దీంతో న్యాయపరమైన సలహాను పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్నారు. అభ్యర్థుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుండటంతో ఉక్కిరి బిక్కిరైన పోలీసు అధికారులు ఫలితాల వెల్లడికి సన్నద్ధమయ్యారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో ఎస్ఐ ఫలితాలను వెల్లడించవచ్చా లేదా అనే ధర్మ సందేహం పోలీసు బాసులకు ఎదురైంది. దీంతో సమస్యను వివరిస్తూ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉన్నతాధికారులు ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఫలితాల వెల్లడికి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.